చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకు ప్రతి విషయంలో మీరు ఫోకస్ చేయాల్సిన అవసరం. మన పెద్ద స్టార్స్ అందరూ ఎంతమంది అయితే ఉన్నారు ఇక్కడ తెలుగు ఇండస్ట్రీలో ఉన్న స్టార్, ప్రతి ఒక్క స్టార్, నేను ఒక నలుగురు ఐదుగురు గురించి నేను మాట్లాడట్లేదు, అన్ని స్టార్స్ గురించి మాట్లాడుతున్నాను. సూపర్ స్టార్, మెగా స్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్, స్టైలిష్ స్టార్, అందరూ ప్రతి ఒక్కరు రావాలి, దిగి మీరు బయట ఏదైనా పుణ్యం వచ్చి పనులు చేస్తున్నారంటే అది మానేయండి. ఫస్ట్ మన ఇంట్లోనే మనకి సమస్య ఉన్నప్పుడు మీరు బయటికి వెళ్ళి ఏదైనా చేయాల్సిన అవసరం లేదు. ఫస్ట్ ఇంట్లో ఏం సమస్య ఉంది? తెలుగు ఇండస్ట్రీ, తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ ఇది ఇల్లు, మన కుటుంబం. ఇది మన కుటుంబంలో ఒకడు బాధపడుతున్నాడంటే మీరందరూ చూడాల్సిన అవసరం ఇది చాలా సీరియస్గా మీరందరూ తీసుకోవాలి అనేది నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే ఇది చిన్న విషయం కాదు. ఇప్పుడు మీ అందరికీ తెలియకుండా అయితే ఏముండదు. మళ్ళీ చెప్తున్నాను, ఇక్కడ ఆడియో రైట్స్ అవ్వడు. చిన్న బడ్జెట్ సినిమాకి ఆడియో రైట్స్ ప్రాబ్లం, థియేట్రికల్ ప్రాబ్లం, ఓటీటీ ప్రాబ్లం, శాటిలైట్ ప్రాబ్లం, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళం, ఓవర్సీస్ రైట్స్, ఇవన్నీ ప్రతి విషయంలో ప్రాబ్లం. అంటే ఏ రైట్ లేకుండా చేస్తున్నారు. ఇది ఒక పెద్ద మాఫియాలా మారింది. ఇవాళ కాకపోతే రేపు పొద్దున మన స్టార్ ఎక్కడైనా షూటింగ్ చేసినా వాళ్ళకి ప్రాబ్లం అవుతుంది. ఎక్కడైనా వాళ్ళు సినిమా రిలీజ్ అవుతున్నప్పుడు వాళ్ళకి అందరికీ ప్రాబ్లం అవుతుంది. నేను చెప్తున్నాను, ఇది గుర్తుపెట్టుకోండి. ఇది చిన్న విషయం కాదు. ఇంతవరకు నేను ఇప్పటివరకు ఇది చేసుకుంటూ వచ్చానంటే ఇంకా ముందుకైతే చాలా వెళ్తాను. నేను అస్సలు ఆగేది లేదు. నేను ఒకటి అయితే మీరు మీ మైండ్లో ఫిక్స్ చేసుకోండి, మీరు ఏమైనా చేసుకోండి, కానీ నేనైతే ఆగను అని నేను తెలియజేస్తున్నాను. అయితే మీ అందరూ మనసులో ఒకటి పెట్టుకోండి, ఎంత త్వరగా అయితే అంత త్వరగా ఈ ఇష్యూని మీరు సాల్వ్ చేస్తేనే ఇండస్ట్రీ బాగుపడుతుంది, ప్రతి ఒక్కరు ఇక్కడ బాగుపడతారు. మన ఏ సమస్య ఉన్నా దానికి ఒక పరిష్కారం రావాలని నేను కోరుకుంటున్నాను. అలాగే ఇప్పుడు మీకు కొన్ని సమస్యలు అంటే నేను లేనిపోని కూడా చెప్పొచ్చు, నాకు అంటే నా సబ్జెక్ట్ కన్నా అవుట్ ఆఫ్ ద సబ్జెక్ట్ చెప్పుకోవచ్చు. కానీ ఇవన్నీ నేను చేస్తున్నప్పుడు చాలామంది నా దగ్గర బాధపడుతూ ఏడ్చుకుంటూ కూడా చెప్పిన బాధలు ఉన్నాయి. అయితే ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఉంది ఇక్కడ తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీకు అక్కడ ఓటు వేయాలంటే 3 సినిమాలు రిలీజ్ కావాలి, 25 స్క్రీన్స్ మినిమం ఉండాలంట వాళ్ళకి. అయితే అది ఎలా సాధ్యం? చిన్న బడ్జెట్ సినిమా వాడు ఒక ఓటర్ని హక్కు కూడా లేదంటే అది చాలా దారుణం. అది కూడా రూల్ మారాలి. ఒక 5-10 స్క్రీన్లు చేసినా కూడా రిలీజ్ ఆయనకి మీరు ఆ హక్కు ఇవ్వాలి తెలుగు ఫిల్మ్ మన కౌన్సిల్లో. తర్వాత మన క్లబ్లో చిన్న ప్రొడ్యూసర్స్ మొన్న అన్నారు, సార్ మీకు అక్కడ తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా, లేకపోతే మీ మెంబర్షిప్ ఉందా, మనం వెళ్దాం సార్ ఒకసారి అన్నారు. నేనా ఎందుకు, క్లబ్ సార్, మన క్లబ్, తెలుగు ఫిల్మ్ క్లబ్, మనం వెళ్ళాలి సార్ అంటే, నేను వెళ్ళు, మరి ఏంటి ప్రాబ్లం, మెంబర్షిప్ తీసుకొని ఉంటే మీకు ఎప్పుడైనా వెళ్ళొచ్చు కదంటే, అది కాదు సార్ ప్రాబ్లం, 10 లక్షల రూపాయలు మనకి మెంబర్షిప్కి ఛార్జెస్ సార్. 10 లక్షలు మేము ఎక్కడి నుంచి కడతాం? నా సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయినాయి, నేను మెంబర్షిప్ తీసుకోవాలంటే 1 లక్ష రూపాయలు నాకు మెంబర్షిప్ ఇస్తే నేను హ్యాపీగా వెళ్తాను. కానీ 10 లక్షలు అనేది నేను కట్టలేను. అక్కడ అందరూ పెద్ద స్టార్ డైరెక్టర్లు, పెద్ద ప్రొడ్యూసర్లు, స్టార్ ప్రొడ్యూసర్స్ అందరూ వస్తారు అక్కడ, నేను వెళ్ళలేను అంటే నేను అన్నాను, నేను ఈ విషయం కూడా నేను మనం మీడియా మిత్రులు ముందు నేను పెడతాను. మన మిత్రులు ఉన్నారు అందరూ, నా బ్రదర్స్ అందరూ నాకు బాగా సపోర్ట్ చేస్తున్నారు, నేను చెప్తాను, చూద్దాం అది ఎంతవరకు వెళ్తుందో. అయితే ఆ తెలుగు ఫిలిం క్లబ్ కూడా రేట్లు తగ్గాలి అనేది నేను నిజంగా కోరుకుంటున్నాను. అయితే ఇక్కడ నేను చెప్తున్నాను కదా, మాట్లాడుతూ కూర్చుంటే ఇప్పుడు డిబేట్ పెడితే మీరు మినిమం 2-3 అవర్స్ డిబేట్ పెట్టినా నేను నా దగ్గర అంత కంటెంట్ ఉండి నేను మాట్లాడగలను. ఎందుకంటే అన్ని సమస్యలు ఉన్నాయి, కానీ అందరూ చూస్తున్నారు కానీ పట్టించుకోవడం లేదు. అది చాలా సీరియస్గా మీరు పట్టించుకోవాల్సిన సమయం అవసరం. ఇది చూడండి, చాలా సీరియస్గా తీసుకోండి ఈ విషయం. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మీరందరూ మీ ఛాంబర్లో తెలిసి ఉంటుంది, తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో అడగండి, కనుక్కోండి. అక్కడ నేను పెట్టిన ప్రెస్ మీట్లకి కానీ నేను పెట్టిన వీడియోస్కి కానీ చాలామంది ఇన్స్పైర్ అయ్యారు. చాలామంది 100 మంది అక్కడ వచ్చి చాలా గోలా చేస్తున్నారు, ఇలా సినిమా ప్రాబ్లం అని చెప్పేసి అని వింటున్నారు. ఇంకా నాకు కూడా అలాగే ఫోన్స్ వస్తూ ఉంటాయి. అయితే ఇవాళ 100లో ఉన్నాయి, రేపు 1000లో ఉంటాయి, ఎల్లుండి లక్షల్లో అవ్వచ్చు. అది అంతవరకు తీసుకోవద్దు, అంత ల్యాగ్ చేయవద్దు, అంత పెద్ద సమస్య ఏం లేదు. మీరు డైరెక్ట్గా నాతో మాట్లాడండి అని చెప్పి నేను మళ్ళీ మీ అందరికీ తెలియజేస్తున్నాను.
అలాగే నేను లాస్ట్ మాట్లాడింది ఒక కానీ ఆయన కూడా ఏం చేయలేకపోయారు. అయితే ఆయన కూడా మారి కొంచెం సీరియస్గా ఇష్యూని మాట్లాడితే మంచిది. లేకపోతే ఇక్కడ ఆయన కూడా మనకి ఉన్నా లేకున్నా ఒకటే అయిపోతుంది. ఇది ఒక్కడిది ప్రాబ్లం కాదు, ప్రతి చిన్న బడ్జెట్ సినిమా ప్రాబ్లం అని నేను మళ్ళీ తెలియజేస్తున్నాను. మీరు అందరూ ఈ విషయంని ముందుకు తీసుకువెళ్తారని నేను కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. శ్రీరాజ్ గారు, ఇంతకుముందు కూడా మీరు తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో ప్రెస్ మీట్ పెట్టారు, అన్ని పెట్టారు. కానీ ఇప్పుడు ఎందుకు సీరియస్ అవుతున్నారు? మెయిన్ రీజన్ ఏంటి అంటే చాలా సినిమాలు అక్కడ నుంచే మెంబర్షిప్లు జరుగుతుంటాయి. ఇప్పుడు మీరు ప్రెసెంట్ తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్కి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం అసలు కారణం ప్రాబ్లం అదే. పట్టించుకోవట్లేదు వాళ్ళు, పట్టించుకోవట్లేదు. ఇంకా వాళ్ళ బాధ ఏంటంటే మా దగ్గర కూర్చొని మళ్ళీ మా గురించి ఇలా అంటే ఇండస్ట్రీ ప్రాబ్లమ్స్ చెప్తున్నారు. ఇంకా మేము ఏం చేయలేము అంటే వాళ్ళ చేతిలో ఏం లేవు. అంటే వాళ్ళు ఇప్పుడు ఒక్క మాటలు చెప్పాలంటే వాళ్ళు ఒక బొమ్మలాగా అయిపోయారు. అందరు బొమ్మలే అక్కడ. అయితే ఆ బొమ్మలు ఏం చేయలేకుండా కనీసం వీడికి రాకుండా అయినా చేయాలి అని చెప్పేసి ఒక కుట్ర చెప్పుకోవచ్చు. అది దాని గురించి నేను సీరియస్ అయ్యాను, అంతే, ఇంకా ఏం లేదు. ఇప్పుడు మీరు ఇంతకుముందు ప్రెస్ మీట్లు పెట్టాను, వాళ్ళు సపోర్ట్ చేశారు మీకు. ఇప్పుడు మీరు అన్నట్టు 20 థియేటర్లు వరకు ఇప్పిస్తామని అన్నా కానీ మీరు 5 థియేటర్లో ఏందో అని రిజెక్ట్ ఏదో చేశారని అంటున్నారు కదా. లేదు, అది తెలుగు ఫిల్మ్ ఛాంబర్లో కౌన్సిల్ ఉంటుంది, ప్రొడ్యూసర్ కౌన్సిల్. ప్రొడ్యూసర్ కౌన్సిల్లో మీరు మెంబర్గా ఉన్నప్పుడు మీకు ఓటు వేయాలి అంటే మీ 3 సినిమాలు రిలీజ్ కావాలి, ఇంకా 25 స్క్రీన్లు ఇది సినిమాకి కావాలి. అయితే 25 స్క్రీన్లు పడకపోతే చిన్న బడ్జెట్ సినిమా వాడు ఆయన ఓటు వేయలేరు. అది అయితే అది దారుణం కదా. ప్రొడ్యూసరే కదా, సినిమా తీశారు, సెన్సర్ అయిపోయిందంటే ప్రొడ్యూసర్ అయిపోయారు. ఆయన ఒక్క థియేటర్లో పెట్టినా ప్రొడ్యూసరే. డబ్బులు పెట్టి కదా మీ దగ్గర మెంబర్షిప్ కట్టారంటే, మెంబర్షిప్కి డబ్బులు కట్టారంటే ప్రొడ్యూసరే కదా లెక్క. కానీ అది అవ్వట్లేదంటే కష్టం కదా, అది ప్రాబ్లం. అంటే మీకు రైట్ ఉంది అది మెంబర్షిప్ తీసుకున్నందుకు, కానీ మీకు థియేటర్లో వస్తే ఆ ఓట్ హక్కు మీకు దక్కుతుంది. యాక్చువల్గా మీరు ఓటు దక్కునప్పుడు మీరు వేరే సినిమాల ప్రాబ్లం కూడా సాల్వ్ చేయొచ్చు. ఆల్రెడీ మెంబర్షిప్ ఉన్నా మీకు ఇలాంటి సిచ్యువేషన్ వచ్చిందని మీరు. నేను నా గురించి మాట్లాడలేదు, ప్రతి ఒక్కరి గురించి మాట్లాడుతున్నాను. ఇక్కడ ప్రతి ఒక్కరికి ఇదే ప్రాబ్లం. మీకు అక్కడ కౌన్సిల్లో మెంబర్షిప్ ఉన్నా కూడా మీ సినిమాలు 3 సినిమాలు రిలీజ్ అయినా కూడా అంటే 25 స్క్రీన్లు పడితేనే అక్కడ మీరు ముందుకి వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళలేరు. 25 స్క్రీన్లు పడకపోతే మీరు ప్రొడ్యూసర్ కాదని అర్థం అక్కడ. అది ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు రీసెంట్గా కూడా మీరు ఒక ఫిల్మ్ ఛాంబర్ బయట కూడా ధర్నాలో పాల్గొన్నారు. అవును. సో ఆ రోజు కూడా మీరు మాట్లాడి చాలా ఎఫెక్ట్ ఇచ్చాయి. మరి ఆ రోజు ఆ సినిమా కూడా కొన్ని థియేటర్లు బాగానే వచ్చాయి దీక్ష వల్ల అని కూడా మీరు ఏమంటారు? యాక్చువల్గా ఆ రోజు దీక్ష వల్ల ఎంత ఇంప్రెషన్ వచ్చింది, ఎట్లా ఉండే అసలు బయట? సార్, నేను రెగ్యులర్ చేస్తున్నాను, నాకు ఇంపాక్ట్ అయితే అసలు అర్థం కావట్లేదు. అసలు ఇంపాక్ట్ అనేది దేనికి అంటారు కూడా తెలియట్లేదు ఇప్పుడు. ఎందుకంటే వాళ్ళకి పాపం అక్కడ పనిచేసే వాళ్ళకి ఎంత పవర్ లేదు, వాళ్ళు ఏం చేయలేనప్పుడు అది ప్రాబ్లం వస్తుంది. వాళ్ళకి పవర్ ఉంది, వాళ్ళు ఏదైనా చేయగలుగుతారంటే అప్పుడు మాట్లాడితే ఓకే. కానీ ఏ పవర్ఫుల్ వ్యక్తి కూడా నాతో ఇప్పుడు వరకు మాట్లాడలేదు. మాట్లాడిన పవర్ఫుల్ వ్యక్తి అంటే ఉన్న పేరు భరత్ భూషణ్ గారు, కానీ ఆయన ఏం చేయలేకపోయారు. సార్, నేను పెద్ద రిలీజ్ అనుకుంటున్నాను సార్. ఇప్పుడు చాలా భారీగా రిలీజ్ చేయాలి అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది సినిమా గురించి మీ అందరికీ తెలుసు. ఓందల రాక్షసి అనేది ఒక బ్లాక్ బస్టర్ హిట్ మూవీ. యాక్చువల్గా చూస్తే మీరు అంత బాగుంటుంది సినిమా. మీరు స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మీరు కొంచెం కూడా 1 మినిట్ కూడా మీరు కదలలేరు అక్కడ. అయితే అంత సినిమా బాగున్నప్పుడు నాకు థియేటర్స్ కావాలి, నాకు ఓటీటీ కావాలి, నాకు ఆడియో రైట్స్ రావాలి అనేది నేను నా ప్రెస్ మీట్ చేస్తున్నాను. అది ప్రాబ్లం సార్. ఇంకా ఎన్ని ప్రెస్ మీట్ పెట్టదలుచుకున్నారు? అదేవిధంగా సార్, నేను చెప్తున్నా కదా, నాకు అయితే ఇప్పుడు ఒకటి చెప్తాను. తెలుగు ఇండస్ట్రీ అనేది మన కుటుంబం. ఇది మన కుటుంబంలో ఏ ఒక ఫ్యామిలీకి ప్రాబ్లం వచ్చినా మనం చూసుకోవాలి. అంటే సీరియస్ ఇష్యూ అయినా అప్పుడు చెప్తున్నా, అంటే మన కుటుంబంలో ఒకడు ఉన్నారు రిలేటివ్స్, దూరమైన రిలేటివ్, ఆయనకి జ్వరం వచ్చిందంటే మనం వెళ్ళి చూడాల్సిన అవసరం లేదు. జ్వరం, కోల్డ్. కానీ ఏదైనా సీరియస్ ప్రాబ్లం అయింది, ఏదైనా హార్ట్ అటాక్ వచ్చింది, ఏదైనా బ్రెయిన్ డ్యామేజ్ అయింది, ఏదైనా అయిందంటే
మనం చూడాలి కదా, మన రిలేటివ్ ఉన్నప్పుడు. అదే. జనరల్గా అంటే మెగాస్టార్, పవర్ స్టార్, మెగా పవర్ స్టార్ అని మీరు అన్నారు. అవును అవును అంటే అక్కడ వరకే మీరు ఉండిపోయారు. మిగతా వాళ్ళందరూ ఉన్నారు కదా, ఏ ఇష్యూ వచ్చినా ఫస్ట్ మెగాస్టార్ అంటారు. ఆయన వరకు వెళ్ళట్లేదని కూడా అనుకోవచ్చు. ఆయన నా ఇష్టమైన స్టార్ అండి. మెగాస్టార్ అనేది నాకు ఇష్టం, ఆయన పవర్ స్టార్ అనేది నాకు ఇష్టం. అందుకే ఫస్ట్ నాకు పేరు వచ్చేది పవర్ స్టారే, ఎందుకంటే ఆయన నాకు ఇష్టం. రీసెంట్గా ఒక మూవీ వాళ్ళు కూడా వాళ్ళది టైటిల్ ఇష్యూ అని కూడా వాళ్ళు కూడా ఒక ప్రెస్ మీట్ పెట్టారు. అవును. కానీ ప్రభాస్ సంబంధించి ఫుల్ వైరల్ కూడా అయింది. అంటే అవును. అంత ఇంప్రెషన్ వచ్చింది. సో అది అంటే ఆ ఎఫెక్ట్ అలా వస్తే సరిపోతుంది అంటారు. అంటే జనాల్లో బాగా ఎక్కేస్తుంది కదా అది అసలు. సార్ నాకు Controversy-గా బాగా వెళ్ళింది. నేను ఒకటే చెప్తాను, నాకు ఇది కాంట్రవర్సీ కాదు. ఫస్ట్ లెట్ మీ క్లియర్ కంప్లీట్లీ, ఇది కాంట్రవర్సీ కాదు, ఇది నా బాధ, ఇది నా ప్రాబ్లం, ఇది నా సమస్య. నేను ముందుకి వచ్చి పెడుతున్నానంటే నేను కాంట్రవర్సీ అవ్వాలి, ఏదైనా నేను స్టార్ పేరు తీసుకొని నేను పైకి రావాలని నేను అనట్లేదు. నేను నా సినిమా వల్ల నేను పైకి రావాలి, నేను తీసిన కంటెంట్ బయటపడాలి, జనాలకి తెలియాలి నేనేమైతే చేశాను, ఎందుకు ఈయన ఇన్ని ప్రెస్ మీట్లు చేస్తున్నాను అనేది వాళ్ళకి తెలియాల్సిన ఏంటంటే సినిమా ద్వారా తెలియాలి అని నేను కోరుకుంటున్నాను.